Hi to all, welcome to IIT Foundation classes with Revati. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 1 నెంబర్స్ అనేది థియరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాం మనము. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే ఈ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో మనము ట్రూ ఆర్ ఫాల్సా, లేదంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాంటివి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, మనకు 2.458 ఇంటూ 1000. మనం ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ని 1000 తోటి నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. సో మనం ఎప్పుడే నేను ఆల్రెడీ మీకు చెప్పాను థియరీ చెప్పినప్పుడు, చూడండి ఒకసారి థియరీ మీరు మొత్తం క్లాసెస్ విన్నాక అప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ మనము నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను 1000తో. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం మల్టిప్లై చేసినప్పుడు ఏదైనా 2.34 కదా, మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ ఎన్ని జీరోస్ ఉన్నాయి మల్టిప్లికేషన్, ఇప్పుడు 1000లో 3 ఉన్నాయి కాబట్టి మనకు 3 పాయింట్స్ రైట్ సైడ్కి జరుగుతుందన్నమాట. సో అంటే 3 ఇక్కడ ఆల్రెడీ మనకు 2.3458 అని ఉంది. సో ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత వస్తుందన్నమాట. 1 2 3 చూడండి ఇక్కడికి వస్తుంది. సో మనం అప్పుడు ఏమవుతుంది, మనకి 345.8 అవుతుంది. చూడండి 2345.8 అవుతుంది. ఇక్కడ 3 డిజిట్స్ అనేది తర్వాత వస్తుంది కాబట్టి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 234.5 అని ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి 34 డివైడెడ్ బై 10,000 అన్నాడు. ఇక్కడ ఏంటి, మనకి డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం లెఫ్ట్ సైడ్కి రాయాలి. అంటే మనం ఇక్కడ మనకి 34 అని ఉంది ఓన్లీ. సో ఈ 34 మనకి పాయింట్ తర్వాత ఈ 4 నెంబర్స్ రావాలన్నమాట. ఇక్కడ మనకు 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ని తీసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు 0.00, ఇక్కడ 34 ఉంది కాబట్టి 34 ఇలా రాయాలన్నమాట. అప్పుడు సో ఇక్కడ మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇది ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఆన్ నెంబర్ లైన్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి సపోజ్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, √3 అనేది కూడా. ఇప్పుడు √2 వాల్యూ ఎంత అవుతుంది, 1.414. ఇప్పుడు 1.414ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చా చేయలేమా, చేయొచ్చు కదా. అంటే 1.414 అంటే ఇది మనకి ఇంకా చాలా డిజిట్స్ ఉంటాయి, తెలియదు. బట్ ఒకవేళ తెలిసినప్పుడు వాటిని మనం రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఇక్కడ 1.414 అని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ట్రూ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగటివ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. ద స్క్వేర్ రూట్ ఆఫ్ సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఇర్రేషనల్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే మనము √2కి మాత్రమే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. -2 ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనకి ఇంకా తెలియదు అన్నమాట. ఇది రేషనల్ నెంబర్ అవ్వదు, ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు ఇది. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, మనము ఇమాజినరీ అనే కాన్సెప్ట్ తెలిసినప్పుడు దీన్ని మనము i√2 అని రాయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇమాజినరీ అనేది ఇంకా తెలియదు, ఆ కాన్సెప్ట్ మనకి హయ్యర్ క్లాసెస్లో వస్తుంది. సో ఇక్కడ ఇది మాత్రం ఇర్రేషనల్ అవ్వదు. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అంటే ఇది కూడా ఫాల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, చూద్దాము. ద అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. మనకి అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము సపోజ్ నేను ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి 1 2 సో అండ్ సో ఇన్ఫినిటీ. ఇక్కడ ఇందులో మనకి అడిటివ్ ఎలిమెంట్ అనేది ఉంటుందా అంటే, సపోజ్ నేను ఇక్కడ 1కి నేను ఇప్పుడు అడిటివ్ ఎలిమెంట్ అని తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అది 1 మైనస్ అంటే -1 అనేది అడిటివ్ ఎలిమెంట్ అవుతుంది 1కి. మనకి 1 + 1 1 - 1 = 0, సమ్ 0 అవ్వాలి కదా. సో ఇక్కడ నేను -1 అనేది దీనికి అడిటివ్ ఎలిమెంట్ అవుతుంది. బట్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అంటే ఇక్కడ -1 అనేది మనకి న్యాచురల్ నెంబర్ అవుతుందా, న్యాచురల్ నెంబర్స్లో మనకి నెగిటివ్ అసలు ఉంటాయో ఉండవు కదా. సో ఇక్కడ మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట ఆన్సర్. ఇక్కడ ఒకవేళ ఇంటీజర్స్ అని ఇచ్చారనుకోండి అప్పుడు మనము రాయొచ్చు ఎగ్జిస్ట్ అవుతుందని. బట్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి దీనికి డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్, ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాము. 16 × 3 ఎంత అవుతుంది, మనకి ఇంటూ +1 కదా, 48 + 1 49 డివైడెడ్ బై 16. నెక్స్ట్ ఇక్కడ 25 × 2 + 14 50 64/12.
25 అవుతుంది. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 49, 16, 64, 25 ఇవన్నీ తెలుసు కాబట్టి రాసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనం స్క్వేర్ రూట్ నిన్న చెప్పాను మీ క్లాస్లో, అన్నిటికీ మనం స్క్వేర్స్ అట్లీస్ట్ 20 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి. స్క్వేర్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి స్క్వేర్ రూట్స్ అనేది కూడా తెలిసిపోతాయి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఏమవుతుంది మనకి 7 అవుతుంది. 16 ఏమవుతుంది 4 అవుతుంది. మైనస్ 64 అంటే 8, 25 అంటే 5. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాము. 35 మైనస్ 4 ఇంటూ 4 చేసామనుకోండి 32 డివైడెడ్ బై 20, 3/20 వచ్చింది దీనికి ఆన్సర్. ఆఫ్ ఇంటీజర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్, మనము ఏదైనా ఒక ఇంటీజర్ సపోజ్ నేను 1 తీసుకున్నాను, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే నేను సపోజ్ 1/2 అని తీసుకున్నాను. ఇప్పుడు 1, 1/2 ఈ రెండింటి కాంబినేషన్ అంటే ఇది ఏమైంది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా కనిపిస్తుంది కదా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట దీనికి ఆన్సర్ మిక్స్డ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. మనం సపోజ్ ఇక్కడ 1/2 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, 1/3 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ రెండింటికి మనము మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది 1/6 కదా న్యూమరేటర్స్, డినామినేటర్స్ మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ ఇది కూడా 1/6 అనేది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0.2 ఇంటూ 0.3 అని అన్నాడు. మనం నార్మల్గా ఇందులో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను నేను, డెసిమల్ పాయింట్ తర్వాత యాడ్ అవుతాయి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్న. నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా ఫస్ట్ 2 ఇంటూ 3 6 అని రాస్తున్నాను. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒకదాని తర్వాతే ఉంది. సో మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతాయి డెసిమల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే టూ పాయింట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది, అంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ 0 పెడదాము, 0.06 అన్నమాట దీనికి. లేదంటే మనం ఇలా కూడా రాయొచ్చు 2/10 ఇంటూ 3/10 ఇలా చేసినా కూడా 6/100 అవుతుంది. 0.06 ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ whose denominator is multiple of 3 is a dash decimal అన్నాడు. అంటే మనము ఒక డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంట, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ దాని డినామినేటర్ అంట మల్టిపుల్ ఆఫ్ 3 ఉందంట. అప్పుడు దానికి వచ్చే డెసిమల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సపోజ్ నేను ఇక్కడ 1/3 అని తీసుకున్నాను. ఇది 3 అనేది మల్టిపుల్ ఆఫ్ 3నే కదా. సో 1/3కి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 0.3333. ఇట్లా మనకి ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి రికరింగ్ అంటే రిపీట్ అవుతుంది, మనకి రికరింగ్ డెసిమల్ లాగా వస్తుంది ఇది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇక్కడ 1.999 ఈక్వల్ టు అని అన్నాడు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం 1.99999 ఇట్లా రిపీట్ అవుతూ ఉంది. సో దీన్ని మనం అప్రాక్సిమేట్గా 2 అని తీసుకోవచ్చు కదా. సో 2 అని రాయొచ్చు ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్. అంటే ఇక్కడ నాన్ రిపీటింగ్ అంటే ఏంటి రిపీట్ అవ్వద్దు, అండ్ నాన్ టర్మినేట్ కూడా అవ్వని డెసిమల్స్ని ఏమంటామని అడుగుతున్నాడు. ఏమంటాం వాటిని ఇర్రేషనల్ డెసిమల్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ చూడండి √2 ఈక్వల్ టు డాష్ అని అన్నాడు. √2 అనేది మనకు ఒక ఇర్రేషనల్ నెంబర్. దీని వాల్యూ ఏమవుతుంది 1.414 డాష్ సంథింగ్ చాలా ఉంటాయి యాక్చువల్గా. కానీ మనం ఇక్కడ మినిమైజ్ చేసాం, ఇక్కడ 3 డిజిట్స్ వరకే తీసుకుంటున్నాం మనము. మినిమైజ్ చేసి ఈ వాల్యూని దీనికని ఫిక్స్ చేసామన్నమాట. అందుకని √2 ఈక్వల్ టు 1.414 అంటాం. యాక్చువల్ వాల్యూ ఇది కాదు, ఇంకా చాలా డిజిట్స్ ఉంటాయి. ఆ వచ్చే డిజిట్స్ కూడా మనకి రిపీట్ అవ్వవు, టర్మినేటింగ్ అయ్యేలా ఉండదు. కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. √3 వాల్యూ ఏంటి అలానే మనకి 1.732. సో ఇక్కడ 1.73 చూద్దాము అవి కూడా. ఇక్కడ ఎంసీక్యూస్లో ఏమి ఇచ్చారంటే వాట్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ ఓల్డ్ నెంబర్ అని అన్నాడు. ఇక్కడ సపోజ్ మనము ఓల్డ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఓల్డ్ నెంబర్స్కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏముంటుంది అని అంటున్నాడు. అంటే మనము ఏదైనా సపోజ్ 1/2 ఇంటూ 2 అని అంటే దీనికి 1/2 అనేది ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నమాట. ఇప్పుడు వీటికి చేసామనుకోండి ఏమొస్తుంది మనకు 1 వస్తుంది కదా. సో ఇక్కడ ఇది 2 అనేది ఓల్డ్ నెంబర్ అనుకున్నాం అనుకోండి, దీని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది 1 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓల్డ్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. మనము సబ్ట్రాక్షన్ చేసామనుకోండి వీటిలలో ఇక్కడ మనకి కొన్ని న్యాచురల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇవి వచ్చేసి మనకి రేషనల్ నెంబర్స్ ఇలా ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకి
ఇది ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, ఇదేమో ఇంటీజర్స్, ఇదేమో రేషనల్ నెంబర్స్, ఇది రియల్ నెంబర్స్. సో వీటిలలో వేటికి మనకి నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అంటుండు. ఏ సెట్స్లో మనకి సబ్ట్రాక్షన్ అనేది అసలు పాసిబుల్ అవ్వదు అంత అని అంటున్నాడు. దాంట్లో సెట్ అవ్వదు, ఈ సెట్స్లో ఒక దాంట్లోకి సెట్ అవ్వదు అన్నమాట సబ్ట్రాక్షన్ అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాను. 3 - 3 చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది నాకు సబ్ట్రాక్షన్? 0 వస్తుంది. ఇక్కడ 0 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా మనకి? అవ్వదు. సో న్యాచురల్ నెంబర్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ అనేది దీంట్లో మనకి పాసిబుల్ అవ్వదు అన్నమాట. సో మనకి ఇక్కడ ఏమంటుంది, నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అంటుండు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఒకవేళ 0 అనేది మనకి ఇంటీజర్స్లో ఉంటుంది 0 అనేది, కాబట్టి అందులో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేషనల్ నెంబర్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి రియల్ నెంబర్స్ అంటే కూడా 0 ఇంక్లూడ్ అవుతుంది. బట్ న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి దీనికి నాట్ క్లోజ్డ్ అన్నప్పుడు ఈ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాట్ డూ యూ కాల్ 2 ఫ్రాక్షన్స్ హూస్ ప్రోడక్ట్ ఈజ్ 1. ఒకవేళ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి మనం తీసుకున్నాం, వాటి ప్రోడక్ట్ అనేది 1 అయిందనుకో, వాటిని ఏమంటాము అని అంటున్నాడు. ఏమంటాం వాటిని? వాటి ప్రోడక్ట్ 1 అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఏది దానికి సెట్ అవుతుంది అనేది. అడిటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ అంటామా? అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? వాటి సమ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. బట్ ఇక్కడ ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఏ కండిషన్లో? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. ఈ కండిషన్లో మాత్రం మనకి 1 వస్తుంది. ఎలానో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/2 కదా. 2 × 1/2 చేసినప్పుడు ఏమొచ్చింది? ప్రోడక్ట్ 1 అయింది. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇది అవుతుంది. నెక్స్ట్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సో మనం రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 2కి రెసిప్రోకల్ ఏంటి? మనకి 1/2 కదా. మళ్ళీ 1/2కి రెసిప్రోకల్ ఏంటి? 2నే కదా. సో ఇక్కడ 2 రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి బోత్ బి అండ్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు దీనికి మీద మీకు డౌట్ ఉంటే నేను లాస్ట్ థియరీ క్లాసెస్లో చెప్పాను, ఒకసారి చూడండి మీరు ఆ క్లాసెస్. 18th వన్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ద డెసిమల్ 2.363636. ఇక్కడ 36 అనేది రిపీట్ అవుతా ఉంది. ఇది రిపీటెడ్ డెసిమల్ అన్నమాట. సో ఇందులో పీరియడ్ ఆఫ్ ద డెసిమల్ అంటే ఏంటి అని అంటున్నాడు. ఎప్పుడైనా సరే పీరియడ్ ఆఫ్ ద డెసిమల్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో డెసిమల్ పాయింట్ తర్వాత ఆ నెంబర్ని మనం పీరియడ్ అని అంటాం. ఇక్కడ చూడండి 36 అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఇక్కడ 36 అనేది మనకి పీరియడ్ ఆఫ్ ద డెసిమల్ అవుతుంది. సపోజ్ వేరే నెంబర్ రిపీట్ అయింది అనుకోండి, అదే ఆన్సర్. అలా ఇది నెక్స్ట్ ఇక్కడ పీరియాడిసిటీ ఆఫ్ 981.7836 అని ఇచ్చాడు. ఇక్కడ పీరియాడిసిటీ అంటే ఏంటంటే అది మనకి ఎన్ని డిజిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అనేది అన్నట్టు మీనింగ్ దాంది. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో 836 అనేది ఇక్కడ బార్ ఉందంటే అర్థమైంది అది రిపీట్ అవుతూ ఉందని అర్థం. సో ఇక్కడ 836లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 డిజిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి ఆ డెసిమల్లో. సో ఇక్కడ పీరియాడిసిటీ ఎంత అంటే ఏం చెప్తాం మనం? 3 అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. మనము చూడండి ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అసలు? మనకి ఏదైనా డెసిమల్ నెంబర్ అనేది నాట్ టర్మినేటింగ్, నాట్ రికరింగ్, అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ అంటాము. మనం అది చెప్పలేం కదా, ఏదో ఒకటి స్మాలెస్ట్ పాజిటివ్ ఇర్రేషనల్ అనేది మనము సరిగా చెప్పలేము అది ఏదనేది. సో నాట్ డిఫైన్. ఇప్పుడు సపోజ్ దీనికి √2 వాల్యూ ఉంది, 1.414 ఉంది. ఇది అనేది ఇంకా చాలా ఉన్నాయి, మనం క్లియర్గా చెప్పలేం. జస్ట్ లైక్ అలాగనే ఇంకా మనకి 1.5కి కూడా ఉండొచ్చు, మనకి చాలా ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా. సో క్లియర్గా చెప్పలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ అవుతుంది దీని ఆన్సర్. వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? 1 అవుతుందన్నమాట. అదే న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, అందులో మనము నాట్ డిఫైన్డ్. బట్ ఇక్కడ ఇంటీజర్స్ అని ఇచ్చాడు కాబట్టి 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద HCF ఆఫ్ 17 and 19 అన్నాడు. ఇక్కడ ఈ రెండు మనకి ప్రైమ్ నెంబర్సే. సో ప్రైమ్ నెంబర్స్కి మనం HCF చేసినప్పుడు వాటికి అసలు కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు మనకి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే 17కి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 19కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. వీటికి ఇంకా మిగతా వేరే ఫ్యాక్టర్స్ ఏం కామన్గా ఉండవు. సో 1 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్కి HCF చేయమన్నప్పుడు మనకు ఆన్సర్ ఎప్పుడైనా ఏ నెంబర్స్కైనా 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూడండి. √225
ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1/64. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ ఎంత మనకి 15. మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 కదా, నేను అట్లీస్ట్ మీరు 20 వరకు నేర్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్లో ఈజీ అయిపోతుంది అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 1/64, క్యూబ్ రూట్స్ కూడా మీరు అట్లీస్ట్ 10 తెలియాలి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత వాల్యూ, క్యూబ్ రూట్ ఆఫ్ 4 క్యూబ్ కదా, సో క్యూబ్ పోయి మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 1/4 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ 1/, ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఏమైంది మనకి 15 1/4 మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇచ్చాడు మనకి ఆన్సర్స్లో, కాబట్టి 15 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 150. మనకి ఏదైనా 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది ఫార్ములా మనకి క్లాస్ 6లో కూడా వస్తుంది, ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఇచ్చాడు 150 అని, ఎల్సిఎం కూడా ఇచ్చాడు. సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. అప్పుడు ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఇది 150/30 అవుతుంది. సో ఎంత, అప్పుడు 5 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ m ఈక్వల్ టు -1/2000, n ఈక్వల్ టు -1/2002 అని అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m/n. సో m/n అంటే ఏం చేయాలి మనము, ఇక్కడ ఈ రెండింటిని తీసుకుందాము. 2000 -1 ఇప్పుడు మనకి 2 బేస్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంది. సో అప్పుడు ఏమని రాయొచ్చు మనం, పవర్స్ని ఇప్పుడు డివైడ్ అయినప్పుడు సబ్ట్రాక్ట్ అవుతాయి. సో 2000 - 2002 అప్పుడు ఏమవుతుంది, 2000 - 2002 అంటే ఏంటి మనకి -2 అంతే కదా. ఇది 2000 అనేది ఎక్కువ ఉంది, 2002 నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి -2 వస్తుంది మనకి. ఇప్పుడు -2ని ఏమని రాయొచ్చు మనం, 1/-1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా మనం దీన్ని. -1 పవర్ -2 అని ఉంటే, సో -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మనకి 1 కదా. సో ఆన్సర్ 1 అవుతుందన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. మనం ఇక్కడ వరకు జస్ట్ ఇప్పుడు నేను ఎంసీక్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్, మల్టిపుల్ చాయిస్ అవి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాము, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.